హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాజిటివ్ ఇమేజ్ అనేది ఆ రాష్ట్రం మీద ఏర్పడుతోంది. గతంలో వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు మళ్ళా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. లూలాల్ లాంటి కంపెనీలు కూడా ఇప్పుడు చర్చలు జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్దకు వస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ ముందడుగు వేస్తూ ఉన్నారు కూడా. చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్కు ఆయన బ్రాండ్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఒపీనియన్ ఇప్పుడు చాలా బలంగా కూడా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ప్రధానమైనది లూలు కంపెనీ. దుబాయ్కి సంబంధించినటువంటి ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి వాలకం కారణంగా వెళ్ళిపోయింది. అప్పట్లో అదొక పెద్ద న్యూస్గా కూడా వచ్చింది. ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా, ఆంధ్రప్రదేశ్లో విస్తరింపజేయకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు మనందరం కూడా చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు అనేక కంపెనీలను తీసుకొచ్చారు. వాటిల్లో కియా కంపెనీ ఒకటి. ఆ కియా వాస్తవంగా విస్తరింపచేయాలి ప్రాజెక్ట్ని అనుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కారణంగా కియా విస్తరింప చేయకుండా కుదించుకుంది. ప్రస్తుతం కంపెనీ అయితే ఉన్నప్పటికీ కూడా విస్తరణకు వెళ్ళడానికి సాహసం చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. తిరిగి పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ప్రత్యేకించి దుబాయ్ కంట్రీస్కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు హెల్త్ సెక్టార్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అమరావతి నిర్మాణం శరవేగంగా జరపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. అమరావతిలో ఏర్పాటు చేసేటువంటి హెల్త్ సిటీలో కీలక భాగస్వామి కావడానికి దుబాయ్ కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. టాప్ 200 కంపెనీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో లూలు కంపెనీ పెట్టుబడులు విరమించుకొని ఇప్పుడు మళ్ళా రాబోతూ ఉంది. మళ్ళా చర్చలు జరుపుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వచ్చేస్తూ ఉన్నాయి, పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. అయితే వాటిలో ప్రత్యేకించి యుఏఈకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు ఆంధ్రప్రదేశ్కి, యుఏఈకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, అలాగే పారిశ్రామికవేత్తలు. సో వాళ్ళతోటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఫస్ట్ టైం ఆయన మంత్రి అయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అక్కడ యుఏఈకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోగలిగారు. చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇక 2019కు ముందు ఏపీలో భారీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసింది యుఏఈకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, అలాగే పారిశ్రామికవేత్తలు, ఆ పారిశ్రామికతకు సంబంధించిన కంపెనీలు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో పారిశ్రామికవేత్తలు ఒక రకంగా చెప్పాలంటే పలాయనం చిత్తగించారు, అంటే పరారయ్యారు, పలాయనం చిత్తగించారు. సో దాంతో దుబాయ్కి సంబంధించినటువంటి లులు కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి సహకరించకపోవడంతో తెలంగాణకు వచ్చే హైదరాబాద్లో లూలు పెట్టుబడులను పెట్టింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళా రావాలి అనేది లూలు కంపెనీ యొక్క ఆలోచనగా ఉంది. ప్రస్తుతం కూటమి సర్కార్ అంటే ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాంతో ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పుడు యుఏఈ కంపెనీలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. గత సర్కార్ సమయంలో ఎదురైనటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. అంతేకాదు 2014 నుంచి 2019 వరకు విశాఖ కేంద్రంగా చేసుకుని పారిశ్రామిక సదస్సులని చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఆ సందర్భంగా దాదాపుగా 25 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళల్లో కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. మరికొంతమంది విస్తరణకు వెళ్లకుండా ప్రాజెక్టులను అలానే ఉంచారు. ఇలాంటి వాటన్నిటి మీద చంద్రబాబు నాయుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కొత్త కంపెనీలను ఆహ్వానించేదానికి కూడా
ప్రయత్నం చేస్తున్నారు. పాత కంపెనీలు అంటే ఎంఓఏలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలు ఇంకా కొన్ని లాంచ్ కానివి ఉన్నాయి, వాటిని అప్రోచ్ అవుతున్నారు, వాటితో మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు, వాళ్ళకి ఇచ్చినటువంటి భూకేటాయింపులకు సంబంధించి లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీలకు సంబంధించినటువంటి ఒప్పందాలను మళ్ళా రివైవ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అప్పట్లో కుదిరినటువంటి ఒప్పందాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. వాటిలో ఒకటి లూలు కంపెనీ, ప్రత్యేకించి యుఏఈకి సంబంధించినటువంటి కంపెనీలు అనేక ఉన్నాయి, వాటితో ఇప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం నుంచి పెట్టుబడులకు సంపూర్ణ సహకారం లభిస్తుంది అనేది ఇప్పుడు పెట్టుబడిదారుల్లో ఉన్నటువంటి ఒక ఒపీనియన్, స్ట్రాంగ్ ఒపీనియన్ కూడా. అయితే రాజకీయపరమైనటువంటి సుస్థిరతను కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం కూడా భరోసా ఇస్తుంది. దాంతో పెట్టుబడిదారులు ఇప్పుడు ఏపీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆరోగ్య శాఖలో ఈ యుఏఈకి సంబంధించినటువంటి కంపెనీలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నాయి. ఆరోగ్య సెక్టార్ అనేది చాలా పెద్దది, హెల్త్ సెక్టార్ అనేది చాలా పెద్దది. దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి యుఏఈకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అమరావతి హెల్త్ సిటీలో భారీ పెట్టుబడులకు ప్రణాళికలు రచిస్తున్నాయి. వాస్తవంగా అమరావతి సిటీలో అనేక విభాగాలను, ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీ, అలాగే ఎగ్జిక్యూటివ్స్ ఉండేటువంటి అఫీషియల్ సిటీ, ఇలా రకరకాలుగా విభజించి ప్లాన్ చేశారు. అమరావతి నిర్మాణం గతంలో ఏ విధంగా డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ ప్రకారమే నిర్మించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింగపూర్ కన్సార్టియం తోటి అప్పట్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల మేరకు డిజైన్స్ని కూడా తయారు చేశారు. ఆ డిజైన్స్ మేరకే ఇప్పుడు అమరావతి నిర్మాణం శరవేగంగా జరపడానికి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో హెల్త్ సిటీకి సంబంధించి అక్కడ హెల్త్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి యుఏఈ కంపెనీలు ముందుకొచ్చి ఒక ప్రణాళికను తీసుకొచ్చి ప్రభుత్వం ముందు కూడా ఉంచాయి. 9 మున్సిపాలిటీల్లో హెల్త్ హబ్స్, రాష్ట్రంలో ఉండేటువంటి 9 మున్సిపాలిటీల్లో హెల్త్ హబ్స్ను పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 3 పారిశ్రామిక క్యాడర్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి యుఏఈలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. 3 పారిశ్రామిక క్యారిడార్లను అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే. చెన్నై నుంచి వైజాగ్, అలాగే బెంగళూరు నుంచి హైదరాబాద్కి, ఇలా 3 క్యారిడార్లను అనౌన్స్ చేసింది. ఆ క్యారిడార్లలో పెట్టుబడులు పెట్టడానికి యుఏఈ కంపెనీలు ముందుకు వచ్చాయి. అలాగే 9 మున్సిపాలిటీల్లో హెల్త్ హబ్స్ని పెట్టడానికి కూడా ముందుకు వచ్చాయి. సో చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ తోటి పారిశ్రామికవేత్తలు రకరకాల ఆలోచనలతోటి ముందుకు వస్తున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో వాళ్ళని ఆకర్షించడానికి మరింత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఐఎస్బికి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ స్టూడెంట్స్ని, అలాగే టాప్ మోస్ట్ వ్యాపారవేత్తల్ని పిలుచుకొని మాట్లాడి, స్టూడెంట్స్ని కూడా పిలుచుకొని వాళ్ళని ఒక టీమ్గా ఏర్పాటు చేసి టాప్ 200 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో వాళ్ళందరినీ కూడా అప్రోచ్ కావడానికి ఒక రూట్ మ్యాప్ని అయితే తయారు చేస్తున్నారు. ఆ మేరకు ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులకు కానీ లేదా రాష్ట్ర ప్రజలకు కానీ ఒక దిశానిర్దేశం చేస్తూ చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి విధ్వంసాన్ని మర్చిపోయి పాజిటివ్ వేలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. అందుకు తగిన విధంగా అధికారులు కూడా వ్యవహరించాలి, అధికారులు పనిచేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం కూడా చంద్రబాబు నాయుడు చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వైపు ఇన్వెస్టర్స్ చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కొన్ని రాయితీలను కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. విభజన చట్టంలోనే అనేక అంశాలను పెట్టారు. విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాల ప్రకారం అమరావతిలో రాజధాని నిర్మాణం, అలాగే వెనుకబడినటువంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం, పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగానే ఇటీవల 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడానికి కూడా కేంద్రం సానుకూలంగా ఉంది. ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ దానికి సరిసమానమైనటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి నరేంద్ర మోడీ సర్కార్ సిద్ధంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి పారిశ్రామికవేత్తలు చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు జరిగినటువంటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చాలా శరవేగంగా జరగబోతున్నటువంటి తరుణంలో
యుఏఈకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అలాగే దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. అలాగే మంత్రి లోకేష్ని కూడా కలవడం జరిగింది. వివిధ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు క్యూ కడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు సింగపూర్కు విమానం కూడా వేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ముంబైకి విమానం వేశారు. సో ఎయిర్ ట్రాఫిక్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యాపారం ఉండాలి, లేదా అంతర్జాతీయంగా అనుకూలమైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి ఎయిర్ ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే విమానాశ్రయాలను పెంచుతున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కూడా పెంచుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రత్యేకించి యుఏఈకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు వచ్చినందువల్ల బెనిఫిట్స్ ప్రత్యేకంగా ఉంటాయా ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు ఐటీ సెక్టర్ అయితే బాగా డెవలప్ అయిపోయింది తెలంగాణలో. హైదరాబాద్ను కాదని ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది. అందుకే ఐటీ ఏతర రంగాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు యుఏఈకి సంబంధించినటువంటి దేశాల పెట్టుబడిదారులు వస్తున్నటువంటి తరుణంలో ఇది పాజిటివ్ ట్రెండ్గా మీకు కనిపిస్తూ ఉందా? ప్రత్యేకించి యుఏఈకి సంబంధించిన పెట్టుబడిదారులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.